గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మందరి కృష్ణారెడ్డి గారు, మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి సార్? పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆమెను వీడి వెళ్ళిపోతా ఉన్నారు కదా, ఎట్లా ఉండబోతుందంటారు? 1998లో మమతా బెనర్జీ కాంగ్రెస్ను వదిలిపెట్టి స్వతంత్రంగా తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించింది. అప్పటి నుంచి తను చేసిన పోరాట ఫలితంగా 15 సంవత్సరాల పాటు తను ముఖ్యమంత్రిగా అప్రతిహతంగా ఎవరిని లెక్క చేయకుండా బీజేపీకి పక్కలో బలిలాగా మారింది. మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్లో ఓడించి బీజేపీ జెండా ఎగరేయాలని 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దానికి ప్లానింగ్ చేసుకొని ప్రతి ఇంటికి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అలాట్ చేసి ప్రతి బూతులో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సిస్టమ్ను తయారు చేసుకొని దానికి తోడుగా ఐటీని, ఈడీని చేతిలో పెట్టుకొని మొత్తం టోటల్గా గడగడలాంచే పరిస్థితి తీసుకురావడం. మమతా బెనర్జీకి దగ్గర వాళ్ళు ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ మొత్తం టోటల్గా ఐటీ, ఈడీ రుచి చూపించేసి వాళ్ళని కూడా లోపరుచుకునే ప్రయత్నం ఇవన్నీ రకరకాలుగా జరిగాయి. అంతవరకు బాగానే ఉంది. సరే, చివరికి సరనే పేరుతోటి 95 లక్షల ఓట్లని లేకుండా డిలీట్ చేసేసారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టులో వాదించి చేస్తే ఒక 25,000 ఓట్ల దాకా దాంట్లో ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున ఓట్లను సరలో తీసేయడం వల్లనే మమతా బెనర్జీ ఓడిపోయిందనేది ఒక ఆలోచన. దీనికి తోడుగా ఇప్పుడు ఏం జరిగిందంటే 4,000 మిషన్లు ఏవైతే ఉన్నాయో, ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక బిల్డింగ్ లోపల భద్రపరిచారు. ఈ 4,000 ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి సంబంధించినవి అంటే అతి తక్కువ మెజార్టీ 100, 200, 500, 1000 ఇట్లా అతి తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి వాళ్ళకి సంబంధించిన ఈవీఎంలు ఇవి. అంటే ఇవన్నీ కోర్టుకు వెళ్లాల్సినవి. వీళ్ళందరూ కోర్టులో కేసు వేశారు. మాకు అతి కొద్దిదే, మాకు అనుమానాలు ఉన్నాయి, లెక్క పెట్టేటప్పుడు దీనిలో తప్పు జరిగిందని మాకు అనుమానాలు ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఈసీ ఉన్నదంతా కూడా ఎలక్షన్ కమిషన్ అంతా కూడా బీజేపీ చేతుల్లో కిలుబొమ్మలాగా ఉంది, మమ్మల్ని మోసం చేశారు, మేమే అసలు యాక్చువల్గా నెగిన వాళ్ళమని చెప్పి టీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు కేసులు వేశారు. ఆ కేసులు కోర్టులో రేపు పొద్దున ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా అక్కడ ఓపెన్ చేసి జడ్జి గారి ముందర అవన్నీ కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కానీ సడన్గా 11 అంతస్తులు ఉండేటువంటి ఈ బిల్డింగ్ లోపల 3-4 అంతస్తులు మొట్టమొదట మంటలు అంటుకున్నాయి. 3-4 గంటలు అంటుకున్నప్పుడు యాక్చువల్గా అక్కడ కరెంట్ లేదు, షార్ట్ సర్క్యూట్ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఓకే, ఆ టైంలో కరెంట్ లేదు నిర్ధారించారు. కరెంట్ లేనప్పుడు షార్ట్ సర్క్యూట్ కాదు, అంటే ఎవరో మానవ చేసినట్టు పనే. పోనీ 3-4 అంటుకుంది, 11 ఎట్లా అంటుకుంటుంది? మళ్ళీ మధ్యలో ఉండేటువంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలిపెట్టి పైన 11 అంతస్తులకు ఎట్లా అంటుకుంటుంది? అది 6వ ఫ్లోర్, 7వ ఫ్లోర్, 8వ ఫ్లోర్ ఏం కాదు. అంటే ఇదంతా కూడా మానవ కృత్యమే అనేది. ఇంకోటి ఏమైందంటే క్షణాల మీద బుగ్గైపోయినాయి, క్షణాల మీద. అంటే హై ఫ్లేమబుల్ ఏదో వాడారు. ఖచ్చితంగా అంటుపెట్టడానికి, క్షణాల్లో బుగ్గి కావడానికి కావాల్సిన పదార్థాలు వాడి దాన్ని సాక్ష్యం చేశారే విషయం స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చేశారు. ఎందుకంటే ఈ ఈవీఎంలలో ఏదో జరిగింది, దీనిలోంచి నెగ్గినట్టు వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు తప్పు చేశారు. ఓకే, వీళ్ళకి అనుగుణంగా ఈసీ తీర్పు ఇచ్చేసి ఆ కొద్ది ఓట్లే కాబట్టి వీళ్ళే ఎగ్గారని చెప్పి వాళ్ళ బదులుగా వీళ్ళని ప్రకటించారేమో అనేది అనుమానాలు. ఇప్పుడు తుది తీర్పు టీఎంసీకి అనుకూలంగా వచ్చి వాళ్ళు గెలిచారు అనుకుంటే మళ్ళీ మోసం అయిపోద్దన్న ఉద్దేశంతో కాలబెట్టేశారు. ఇది ఒక పెద్ద సంఘటన. దీనికి తోడుగా మమతా బెనర్జీ చేసిన పెద్ద బ్లడ్ మిస్టేక్ అంటే మమతా బెనర్జీ బదులుగా మీకు అభిషేక్ బెనర్జీ చేశాడు, అల్లుడు ఎవరితో ఉన్నారో నెఫ్యూ. అతను చేసిన పని ఏమిటంటే ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం ఎమ్మెల్యేలందరినీ పిలిచాడు మీటింగ్కి. దాంట్లో 60 మంది ఆబ్సెంట్ అయిపోయారు, ఓన్లీ 20 మంది మాత్రమే వచ్చారు. అప్పటికే బీజేపీ వాళ్ళకు కొలబనేసింది పరిస్థితి. వెనక్కి తీసుకున్నందుకు వాళ్ళని సపరేట్ వర్గం కింద గుర్తించేసి వాళ్ళంతా కూడా బీజేపీ సపోర్ట్ చేసేట్టు వాళ్ళని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అభిషేక్ బెనర్జీ చేసిన పని ఏమిటంటే వీళ్ళంతా మా వల్ల గెలిచిన వాళ్లే కదా, టీఎంసీ వల్ల గెలిచిన వాళ్లే కదా, వీళ్ళందరూ మాకే సపోర్ట్ చేయాలి కదా, వేరే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు అని
ఈ 60 మందికి సంబంధించినటువంటి సంతకాల్ని ఫోర్జరీ చేసి ఈ 20 మందితోటి సంతకాలు పెట్టించి ఈ 60 మంది సంతకాలు ఫోర్జరీ చేసేసి పెట్టించేసి 80 మంది మాకు మెజార్టీ ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడి పాత్ర మాకే చెందాలి, అభిషేక్ బెనర్జీ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోవాలని చెప్పి స్పీకర్కి వాళ్ళు దొంగ సంతకాలు పెట్టి ఫోర్జరీ చేసినటువంటి లెటర్ ఇచ్చారు. ఇది ఉచ్చుముడై ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఉరితాడులాగా అంటుకుంది. దీంట్లో చాలామంది అరెస్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అభిషేక్ బెనర్జీని అరెస్ట్ చేసింది కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. అతని ఇల్లు ఆఫీసు మొత్తం సోదాలు చేశారు. అనేక రకాల ఫైళ్ళు, అంత డబ్బు, రకరకాలైనటువంటి దాచుకున్నటువంటి సొమ్మంతా కూడా బయటపడే పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణంలో అయినా మమతా బెనర్జీ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 5 నుంచి 10 కేసులు, అతి తీవ్రమైన కేసులు ఆమె మీద మెడలో కత్తిలాగా వేలాడుతున్నాయి. వీటిలో ఎక్కడ ఏ ఒక్క కేసు అయినా సరే అరెస్ట్ చేసి లోపల పడేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఏదో బుల్డోజర్లు కూడా ఆమె ఇంటి వైపు బుల్డోజర్లు కూడా నడపడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇల్లంతా తవ్వేసేసి దాంట్లో ఖచ్చితంగా భూగర్భంలో ఎక్కడో దగ్గర కోట్లాది రూపాయల సొమ్ము ఉంది, అట్లాగే బంగారం ఉంది, రకరకాలుగా ఉన్నాయి, అన్ని దాచిపెట్టింది. బయటకు మాత్రం సింపుల్గా కనబడేటువంటి మమత బయటకు కనిపించేస్తుంది. ఎందుకంటే ఒక పార్టీని నడపాలంటే కోట్ల కొద్ది డబ్బు కావాలి, అంత సులభమైన విషయం కాదు. 15 సంవత్సరాల పాటు ఒక పార్టీని అప్రతిహతంగా నడిపిందంటే ఖచ్చితంగా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు? ఖచ్చితంగా ఇట్లాంటి డబ్బు గవర్నమెంట్లో వాటిల్లో వీటిల్లో సంపాదించిన డబ్బుతోటే నడపాలి. కాబట్టి కోట్ల రూపాయలు సంపాదించింది అనేది ఇంకొక అభియోగం నడుస్తూ ఉంది. అలాగే విచిత్రమైన విషయం ఏంటంటే ముస్లింలు యాక్చువల్గా మమతా బెనర్జీకి కంచుకోట లాంటి వాళ్ళు. ఇప్పుడు వెళ్ళినటువంటి 64 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టోటల్గా వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. అంటే మేము దీంతో విడిపోతున్నాం, మాదే అసలైన టీఎంసీ అని చెప్పి దానికి సపరేట్గా వాళ్ళు ఐడెంటిటీ కోసం చెప్పేశారు. ఎమ్మెల్యేలను గుర్తించారు, వాళ్ళు సపరేట్గా కూర్చుంటున్నారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో 15 మంది ముస్లిం ఎమ్మెల్యేలు. అంటే ఏ ముస్లింల కోసం అయితే తను ఇంతకాలం ప్రయత్నం చేసిందో, ఏ ముస్లింని బంగ్లాదేశ్ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని అక్కడి నుంచి రప్పించి ఇక్కడ వాళ్ళకి ఓటర్ కార్డు, ఐడి కార్డు, వాళ్ళకి అన్ని ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేసేసి వాళ్ళని ఇక్కడ స్థిర నివాసం ఏర్పడేట్టు చేసిందో, ఆ ముస్లింల వల్ల ఎన్నిక కాబడ్డ వాళ్ళు, ఆ ముస్లింలోంచి వచ్చినట్టు వ్యక్తులు ఇవాళ ఆమెకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. రెండోది ఎంపీల సంఖ్య తీసుకుంటే 28 మంది ఎంపీలలో 20 మంది ఎంపీలు ఆల్రెడీ ఒక లెటర్ ఇచ్చేసేసి మేము సపరేట్గా కూర్చుంటున్నాం, 1/3 మాకు ఉంది కాబట్టి మమ్మల్ని సపరేట్గా గుర్తించండి అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. రాజ్యసభ మెంబర్స్ లోపల మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ మెంబర్స్ ఉంటే దాంట్లో 3 రిజైన్ చేశారు. అంటే రిజైన్ చేస్తే ఏమవుద్ది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తే ఏమవుద్ది, ఎమ్మెల్యేలు ఓటేయాలి. ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు వాళ్ళ పక్షంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అవుతుంది. అంటే ఇదంతా బీజేపీ పార్టీ వెనక ఉండి నాటకం ఆడిపిస్తుంది, గేమ్ ప్లాన్ అంతా చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమయ్యేట్టుగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మమతా బెనర్జీ ఆ పార్టీ అసలు 1% పుంజుకునే పరిస్థితుందా? లేదంటే చాలా మంది చెప్తా ఉన్నారు కాంగ్రెస్లో విలీనం చేసుకుంటేనే బెటరు, కాంగ్రెస్తో కలిసిపోతేనే బెటరు, ఎట్లా ఉండబోతున్నారు? ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు పరిపాలించారు, 35 ఏళ్ళు పరిపాలించారు. 35 ఏళ్ళు పరిపాలించిన కమ్యూనిస్టుల్ని నామరూపాలు లేకుండా చేసింది మమతా బెనర్జీ. తను ఏవేవైతే అస్త్రాలు ప్రయోగించి అసలు కమ్యూనిస్టు పార్టీని కనబడకుండా చేసి దాడులు చేసింది, భీకరంగా దాడులు చేసి వాళ్ళకి భయపెట్టి అసలు వాడు ఊళ్ళోకి పోవడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేసి కమ్యూనిస్టులు అనే వాడిని కమ్యూనిస్టు అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితిని క్రియేట్ చేసింది. ఏవైతే ప్రయోగాలు చేసిందో మమతా బెనర్జీ ఆ సేమ్ ప్రయోగాలు ఇప్పుడు బీజేపీ టీఎంసీ మీద కూడా చేస్తోంది. ఈ సిచ్యువేషన్ లోపల తను మళ్ళీ ఒంటరిగా నిలబడి పోయినటువంటి ఆల్రెడీ దీంట్లోంచి పోయిన వాళ్ళని అదే టీఎంసీ అంటారు. టీఎంసీకి ఆటోమేటిక్గా వాళ్ళు సింబల్ ఇచ్చేస్తారు, ఆటోమేటిక్గా టీఎంసీని వాళ్ళకి రికగ్నైజ్ చేస్తారు. ఎవరైతే విడిపోయినారో వాళ్ళకే రికగ్నైజ్ చేస్తారు. అంటే మమతా బెనర్జీ టీఎంసీ అనే పార్టీనే మర్చిపోవాలి, మళ్ళీ ఒక కొత్త పార్టీని స్థాపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక కొత్త పార్టీని స్థాపించి మొత్తం ఇప్పుడు కౌన్సిలర్స్ వెళ్ళిపోయినారు, మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి, అందరూ రిజైన్ చేసేసారు, అందరూ భయపడుతున్నారు. బీజేపీ ఒకప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ పార్టీని వెలుగులోకి తీసుకురావడానికి కమ్యూనిస్టులను ఊచకోత కోసి పారేసింది. అసలు కమ్యూనిస్టు అనేవాడు భయపడి కమ్యూనిస్టులను వదులుకొని నేను కమ్యూనిస్టును కాను మొర్రో అని చెప్పి వాడు ఊళ్ళలో వాడు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు టీఎంసీ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో బలమైనటువంటి బీజేపీ సెంట్రల్ లోపల తప్ప 23 నుంచి 24 వరకు రాష్ట్రాల లోపల బీజేపీ పతాకం ఎగురుతున్న పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో దానికి ఎదురేడి మొత్తం అన్నీ పోగొట్టుకొని బ్లేమ్ అయిపోయి నమ్ముకున్న ముస్లింలు కూడా వదిలిపెట్టిపోయి ఇప్పుడు
బంగ్లాదేశ్ నుంచి కూడా ముస్లింలు తరిమేస్తున్నారు. కంప్లీట్ ఎవరైతే బంగ్లాదేశ్ ముస్లింలు ఉన్నారో వాళ్ళని బెంగాల్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సిచ్యువేషన్లో వయస్సు మళ్ళినటువంటి మమత, ఇప్పుడు ఏజ్ కూడా బాగా వచ్చేసింది పరిస్థితి, ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. అభిషేక్ వాడు ఉన్నాడంటే, బెనర్జీ ఉన్నాడంటే వాడు కూడా ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంటాడు, వాడు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ బీజేపీకి ఎదురొడ్డి నిలబడి తను ఈ పార్టీని మళ్ళీ కాపాడుకోగలిగే పరిస్థితి అయితే ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఆల్టర్నేటివ్స్ తన ముందర రెండే. ఒకటి అస్త్ర సన్యాసం, మొత్తం టోటల్గా రాజకీయాలన్నిటికీ వదులుకొని తను ఏదో తన లోకల్లో తను జీవించడానికి ప్రయత్నం చేయడం అయితే ఒకటైతే, లేదా టీఎంసీని తీసుకొచ్చి, అంటే మిగిలినటువంటి టీఎంసీ ఎవరు ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్లో కలిపేస్తే, కాంగ్రెస్ తను ఎక్కడి నుంచి వచ్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చింది. టీఎంసీ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఐఎన్సీ నుంచి పుట్టింది కాబట్టి మళ్ళీ తిరిగి దానిలోనే కలపడానికి ప్రయత్నం చేయడం అనేది రెండవది. లేదా మూడోది ఏంటి, ఒంటరిగా ఉండి పోరాటం చేయాలి. పోరాటం చేసేటువంటి శక్తి కానీ, పోరాటం చేసేటువంటి అస్త్రాలు కానీ, పోరాటం చేసే కెపాసిటీ కానీ, పోరాటం చేసే వయసు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు ఇది సాధ్యం అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. థ్యాంక్ యూ సార్.